హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే నేను నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. 2023లో కరెక్ట్గా డిసెంబర్లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. నా బీటెక్ కంప్లీట్ అయి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది, కానీ క్యాంపస్లోనే ప్లేస్ అయిపోయారు. కానీ నాకు మాత్రం ప్లేస్మెంట్ క్యాంపస్లో రాలేదు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ బయట వెళ్ళి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎంత ట్రై చేసినా నాకు రాలేదు. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఎన్నో అప్లికేషన్స్ వేసుకున్నాను, ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, కానీ నాకు జాబ్ అనేది రాలేదు. చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు, అన్నీ ట్రై చేశాను, కానీ జాబ్ రాలేదు. ఎంతో బాధపడ్డాను, ఎన్నో ఫేస్ చేశాను. మనీ స్ట్రగ్లింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోయింది. అసలు లైఫ్ ఎటు పోతుంది, ఏమవుతుంది, బీటెక్ కంప్లీట్ చేశాక కూడా ఎందుకు ఇలా, నేను ఇంత బాగా చదువుకున్నా కూడా ఎందుకు నాకు జాబ్ రాలేదు అని అనిపించింది. అంటారు కదా, లక్కీగా ఉండాలి, రాసిపెట్టి ఉండాలి ఏదైనా అనేసి. సో అది నాకు లేదా అని నేను ఎంతో బాధపడ్డాను. అప్పుడే 2025లో నేను జాన్లో న్యూ ఇయర్ రోజు సాయిబాబా గుడికి వెళ్ళాను, షిరిడీకి. నిజంగా ఆయన ఒక్కటే అడిగాను, నాకు జాబ్ ఇప్పి తండ్రి అని అనేసి. 1 వీక్ నాకు కాల్ వచ్చింది, మీరు గూగుల్ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు అని అనేసి. నిజంగా సాయిబాబా ఉన్నారు అని నాకు పూర్తి నమ్మకం అనేది వచ్చింది ఆ రోజే. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ చాలా మంత్స్ అయిపోతుంది. థ్యాంక్ యూ సాయిబాబా. ఓం సాయిరామ్.